ఎంఆర్ఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు మోనికా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడలోని బీసీ కార్పొరేషన్ చైర్మన్ అభ్యర్థుల ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విజయవాడలోని కనకదుర్గమ్మను దర్శించుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 3 రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అనే నినాదంతో శ్రీకాళహస్తి పట్టణంలో తెలుగుదేశం నాయకులు భారీ ర్యాలీ. రాజధాని రైతుల ఉద్యమం 365వ రోజుకి చేరుకున్న సందర్భంగా రైతులకు సంఘీభావంగా గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలో నిరసన. ఏపీలో మరో జపాన్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ రాబోతోంది. పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. విజయవాడలోని బీసీ కార్పొరేషన్ చైర్మన్ అభ్యర్థుల ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కార్పొరేషన్లపై పలు అంశాలపై సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేశ రాజకీయ చరిత్రలో వెనుకబడిన వర్గాలకు ఒక రాష్ట్రంలో ఇన్ని పదవులు ఇవ్వటం, అందులోనూ సగం అక్క చెల్లమ్మలకే దక్కడం మీరెక్కడైనా చూశారా నేను అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా మీరంతా మన ప్రభుత్వ విధానమైన సామాజిక న్యాయానికి మీరంతా కూడా ప్రతినిధులు. మీ అందరూ ఇప్పుడు మీ సామాజిక వర్గాల్లోని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రతి సంక్షేమ పథకం కూడా, ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా అందేలా చూసేందుకు ఇటు ప్రభుత్వానికి అటు మీ సామాజిక వర్గానికి సంధానకర్తలుగా మీరందరూ కూడా బాధ్యతలు నిర్వహించబోతా ఉన్నారు అన్నది ఇవి పదవులు మాత్రమే కాదు, మీ అందరికీ భుజస్కంధాల మీద మోపే ఒక పవిత్రమైన బాధ్యత అని చెప్పి ఎప్పుడు కూడా గుర్తుంచుకోమని చెప్పి సవినయంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నా పాదయాత్రలో 3648 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో చాలా గ్రామాల్లో చూశాను. గ్రామాలలో 1000 మంది పైచులకు జనాభా ఉంటే కనీసం 2-3 కూడా కార్పొరేషన్ల ద్వారా మేలు జరిగింది అని చెప్పి ముందుకొచ్చి చెప్పే పరిస్థితి కూడా గ్రామాలలో కనిపించేది కాదు. అది కూడా పొరపాటున ఎవరికైనా కార్పొరేషన్ల ద్వారా మేలు జరిగింది అని అంటే అది కూడా ఆ అధికార పార్టీ పెద్దలకు, ఆ జన్మభూమి కమిటీ సభ్యులకు తులమో ఫలమో ఇస్తే తప్ప, అది కూడా తెలుగుదేశం పార్టీ జెండా మేము మోసాము అని చెప్పి సర్టిఫికెట్ చూపిస్తే తప్ప ఇవ్వని పరిస్థితిని, కార్పొరేషన్ల వ్యవస్థను దిగజార్చిన పరిస్థితిని కూడా నా కళ్ళారా చూశా. ఈ కార్పొరేషన్ల వ్యవస్థలో ప్రక్షాళన రావాలి. ఈ కార్పొరేషన్ల వ్యవస్థలో పూర్తిగా సమూలమైన మార్పులు రావాలి అనే ఉద్దేశంతో అర్హులు ఎవరైనా కూడా, అర్హులనే వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా సరే, రాజకీయాలకు సంబంధం లేకుండా, పార్టీలకు సంబంధం లేకుండా, వివక్షకి ఎక్కడా కూడా తావు లేకుండా, లంచానికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా ప్రతి ఒక్కరికి కూడా సాచ్యురేషన్ పద్ధతిలో ప్రతి అర్హుడు కూడా మిస్ కాకుండా చూడాలి అన్న తాపత్రయంతో కార్పొరేషన్ల వ్యవస్థలోకి సంపూర్ణమైన మార్పులు తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు ఇంత చేసినా కూడా ఎక్కడైనా పొరపాటున అక్కడో ఇక్కడో ఎవరైనా కూడా మిగిలిపోయి ఉంటే వారికి కూడా
న్యాయం చేసేందుకు ఈరోజు మీ అందరినీ కూడా ప్రతినిధులుగా ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఎంపిక చేయడం జరిగింది. ఈ స్టేడియంలో ఉన్న అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములందరి మొహాల్లో చిరునవ్వులు, మొహాల్లో సంతోషం బీసీ పేద వర్గాలలో ప్రతి పేద ఇంట్లోనూ కనిపించాలి. ఈ బాధ్యత మీ అందరి భుజస్కంధాల మీద పెడతా ఉన్నాను అన్నది ఖచ్చితంగా గుర్తెరగమని చెప్పి మీ అందరితో కూడా సవినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను. బీసీలంటే వెనకబడిన వర్గాలు కాదు, మన సంస్కృతికి, మన నాగరికతకు వేల సంవత్సరాలుగా వెన్నెముక కులాలు అని ఏలూరు సభలో బీసీ కులానికి సంబంధించిన వ్యక్తినే చేశాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తమ్మినేని సీతారామన్న గురించి వేరే చెప్పాల్సిన పనుల, సౌమ్యుడు, మంచివాడు. అటువంటి ఆయనను ఆ స్థానంలో కూడా దేవుడు దయతో కూర్చోబెట్టగలిగాము అని చెప్పి కూడా చెప్తా ఉన్నా. గత 5 ఏళ్లలో టీడీపీ హయాంలో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు, ఆ 5 సంవత్సరాలు ఒక్కసారి గమనిస్తే రాజ్యసభకు ఎంతమందిని బీసీలను పంపించారు అని చెప్పి ఒక్కసారి చూడమని చెప్పి అడుగుతా ఉన్నా. కారణం, ఆ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక్కరంటే ఒక్కరు కూడా బీసీలు రాజ్యసభకు కూడా పోని పరిస్థితి ఆ 5 సంవత్సరాల కాలంలో చూశారు. మరి ఈరోజు 18 నెలలు కూడా సరిగ్గా తిరక్క మునిపే ఈరోజు నేను చెప్తా ఉన్నాను, 4 రాజ్యసభకు పంపిస్తే అందులో 2 బీసీ వర్గాల వాళ్ళని పంపించగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. బోసన్న అయితేనేమి, మోపిదేవి వెంకటరమణ అయితేనేమి, అన్నలిద్దరూ కూడా ఇదే వేదిక మీద ఇక్కడే ఉన్నారు. నామినేటెడ్ పనులు ఒక్కసారి చూస్తే గతంలో మార్కెట్ యార్డ్ పదవుల్లో ఎవరూ కూడా వెనకబడిన కులాలు కనిపించేవాళ్ళు కాదు. మార్కెట్ యార్డ్ పదవులు చైర్మన్ రావాలి అని అంటే ఎక్కడా కనిపించేది కాదు. గుడులు, ఆలయాలలో చైర్మన్ పదవులు ఎవరికి కూడా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు దొరికేది కాదు. అటువంటి పరిస్థితులను ఇవాళ మార్చాం. ఏకంగా చట్టాలే చేశాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు 50% రిజర్వేషన్ కల్పించాల్సిందే అని ఏకంగా చట్టాలే తీసుకొచ్చాం. అందులోనూ 50% అక్క చెల్లెమ్మలే ఉండాలని కూడా చట్టాన్ని చేయగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు గ్రామ సచివాలయాలలో దాదాపుగా దగ్గర 1,30,000 ఉద్యోగాలు గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయ ఉద్యోగాలలో పర్మనెంట్గా ఉద్యోగాలు కల్పిస్తాయి. ఈ పర్మనెంట్గా గ్రామ, వార్డు సచివాలయాలలో పనిచేస్తా ఉన్న వాళ్ళల్లో ఒక్కసారి గమనిస్తే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఎంతమంది ఉన్నారని చెప్పి చూస్తే విజయవాడలో కనకదుర్గమ్మని దర్శించుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న చంద్రబాబు వెంట తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కించెరపు అచ్చెన్నాయుడు, ఎంపీ కేశినేని నాని, కడకమేడల రవీంద్ర కుమార్, కొనకల్ల మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, బోడే ప్రసాద్, కేశినేని శ్వేత పాల్గొన్నారు. మరొకసారి 5 కోట్ల ప్రజల తరపున ప్రార్థిస్తున్నా, కోరుతున్నా మీ బిడ్డలకు న్యాయం చేయమని. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని 3 రాజధానుల వద్దు అమరావతి ముద్దు అనే నినాదంతో శ్రీకాళహస్తి పట్టణంలో తెలుగుదేశం నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్, తిరుపతి పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష పాల్గొన్నారు. అమరావతి రైతుల దీక్ష నేటికి 365 రోజులు పూర్తయిన సందర్భంగా వారికి మద్దతుగా శ్రీకాళహస్తి పట్టణంలో తెలుగుదేశం నాయకులు పార్టీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్ కి వినతి పత్రం సమర్పించారు. ఈ
సందర్భంగా వారు మాట్లాడుతూ అమరావతి రైతులు చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు దాదాపు 34,000 ఎకరాలు సంవత్సరానికి 3 పంటలు పండే భూములని రాజధాని కోసం ఇస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా మద్దతిచ్చి ఈ రోజు ముఖ్యమంత్రి అవగానే ప్లేట్ ఫిరాయించారని అసెంబ్లీ సాక్షిగా 3 రాజధానులను ప్రకటన చేయడం సరికాదని అన్నారు. ఈ రోజు రైతులని రాష్ట్ర ప్రజలని నట్టేట ముంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరి మార్చుకుని ఒకే రాజధాని అమరావతి రాజధానిగా ఉండాలని డిమాండ్ చేశారు. రాజధాని అమరావతి కేంద్రంగా కొనసాగాలని పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంకుశ వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అమరావతి రైతులు రాష్ట్ర రాజధాని కోసం చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు 34,000 ఎకరాలు భూముల్ని 3 పంటలు పండే భూముల్ని కూడా ఈ రాష్ట్రానికి త్యాగం చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకొని ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత అడ్డదొడ్డంగా ఈరోజు అసెంబ్లీ సాక్షిగా 3 రాజధానులను ప్రకటన చేయడం, వాళ్ళందరూ కూడా వాళ్ళ మంత్రులు కానీ ఎవరైతే ఎన్నికల ముందు వాళ్ళ పార్టీ నాయకులందరూ కూడా ఏ విధంగా అమరావతి రాజధాని కొనసాగుతుంది, మా యొక్క జగన్మోహన్ రెడ్డి ఇక్కడనే ఇల్లు కట్టుకున్నాడు, గృహప్రవేశం చేస్తూ ఉన్నాడు, ఈ అమరావతి రాజధాని ఇక్కడి నుంచి కదిలించమనే విధంగా కూడా ప్రగల్భాలు పలికి రోజులుగా రైతులు అదేవిధంగా మహిళలు కూడా 1 సంవత్సరం పాటు రోడ్ల మీద వాళ్ళ నిరసనలు తెలియజేస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరం. ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు గారి ఉద్యమానికి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి ఒకే రాజధాని ఒకే అమరావతి అని 5 కోట్ల మంది ప్రజలు ఆకాంక్ష ఈరోజు అందువల్లే రోడ్ల మీద వచ్చి ఈ విధంగా నిరసనలు తెలియజేస్తున్నారు. మీరు వెంటనే స్పందించి రాజధానికి మద్దతు పలకకపోతే ఉవ్వెత్తున ఈ ఉద్యమం ఇంకా కూడా ఉధృతమవుతుందని తెలియజేస్తున్నారు. పలుగు బడిగిన వర్గాలందరూ పొలాలు ఇచ్చిన వాళ్ళు ఇల్లు వాకిలి వదిలేసి రోడ్డెక్కి అల్లో రామచంద్ర అని అల్లాడుతూ ఉంటే ఒక్క ఛాన్స్ సీఎం నీకు కనిపించడం లేదా? అక్క నేనుండాను, చెల్లి నేనుండానన్న నువ్వు ఈరోజు అక్క చెల్లెలు కనిపించడం లేదా అని అడుగుతున్నాం. నువ్వు ఒక రాజధానికే లేదని 3 రాజధానులు కడుతున్నానని చెప్తున్నావే, ఇది ఎంతవరకు సమంజసం? ఉండేదాన్ని ఉద్ధరించి ఒక రాజధానిని కట్టి ఈరోజు కూర్చునేదానికి సీటు లేదు, ఒక నీళ్లు తాగేదానికి లేదు. ఆ అమరావతిని డెవలప్ చేయకుండా నువ్వు ఏదో ఒక ప్రలాగా పలుకుతూ పబ్బం గడుపుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి. ఇది మంచిది కాదు. తొందరలోనే మహిళలు దళితులు అందరూ కూడా నీకు తగిన బుద్ధి చెప్తారని, నీకు మంచి బుద్ధి ఇచ్చి అమరావతినే ఒకే ఒక రాజధాని చేయాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రాజధాని రైతుల ఉద్యమం 365వ రోజుకి చేరుకున్న సందర్భంగా రైతులకి సంఘీభావంగా గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. వినుకొండ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి 18 నెలల నుంచి ముఖ్యమంత్రిగా ఉంటూ మరి రాజధాని 3 రాజధానులు మేము మాట తప్ప నడం తప్పు అని చెప్పి ప్రగల్భాలు పలికి మరి అనేకమైనటువంటి అభూత కల్పంతో నిండినటువంటి వాగ్దానాలు చేసి అనేకమైన వాగ్దానాలు చేసి మీకు తెలుసు సోదరులారా, ఈ రాష్ట్ర ప్రభుత్వం 18 నెలల నుంచి పాలన చేస్తూ ఉంటే కనీసం ఎక్కడ కూడా 18 నెలల్లో ఒక సిమెంట్ కట్ట వాడిన దాఖలాలు కానీ లేకపోతే ఎక్కడైనా ఒక మట్టి కట్ట మరి పోసినటువంటి పరిస్థితులు కూడా లేని పరిస్థితి మీకు తెలుసు. అయితే మేము ఒకటే చెప్తా ఉన్నాం, రాజధానిని ఆనాడు మరి ఎంతో మంది రైతులు అలాగే అనేక మంది రాజకీయ పార్టీల వారు, ప్రజా సంఘాల వారి సహకారంతో మరి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసి మనకున్నటువంటి నిధులను అరాకొర ఉపయోగించి తాత్కాలిక ఆంధ్రప్రదేశ్లో మరో జపాన్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ రాబోతోందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. ఎప్పటి నుంచో జపాన్తో ఆంధ్రప్రదేశ్కి మంచి అనుబంధం ఉందని అన్నారు. విశాఖపట్నంలో 10 లక్షల చదరపు అడుగుల్లో జపనీస్ ఎన్క్లేవ్ నిర్మాణం జరుగుతోందని తెలిపారు. చైనా నుంచి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే జపాన్ కంపెనీలకి ప్రత్యేక రాయితీలు ఇవ్వబోతున్నట్లు మంత్రి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. పెట్టుబడుల ఆకర్షణకి ప్రత్యేకంగా జపాన్ డెస్క్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఏపీలో కొలువైన ఏటీసీ టైర్స్, యోకోహామా గ్రూప్ వంటి ప్రఖ్యాత పరిశ్రమలు రాబోతున్నాయని యువతకు స్పష్టం చేశారు. ఒక్క వాహనాల టైర్ల తయారీలోనే 2000 మందికి ఉపాధి, యువతకి శిక్షణ అందించేందుకు శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. At one of the industrial nodes, which is part of the Vizag-Chennai Industrial Corridor, India's first coastal corridor project as part of the East Coast Economic Corridor. About 150 to 200 Japanese expats work and live in and around the Sri City. These companies have become our natural ambassadors to the new Japanese investors, reinforcing their commitment to Andhra Pradesh.
We are also setting up a Japan-India Institute for Manufacturing to increase training programs in most sectors where Japanese companies tend to be invested in India. The JICA, the Japan International Cooperation Agencies, has prepared the overall prospective plan of Chennai-Bangalore Industrial Corridor, a funding of about 1,300 crores to about $200 million in collaboration with National Industrial Corridor Development and Implementation Trust. For development of the Krishnapatnam node, where we have roughly about 13,000 acres of industrial land to be developed. And for the resources pool, totaling about 18,548 crores worth of investments is envisaged in near future. Special fiscal incentive packages is being offered to Japanese companies setting up manufacturing facilities in Japan industrial townships, especially for companies shifting bases from China along with their suppliers. Just as His Excellency the Ambassador has spoken out, we have actually created already established a dedicated Japanese desk, a Japan desk to handhold and facilitate the Japanese businesses not only to Andhra Pradesh but also to see vis-a-vis a marketing of our local products into Japan. The renewed opportunities owing to geographical diversification, this pandemic has opened a rare window of opportunity for India to take the manufacturing bus and reach the so-called Lewis turning points. As companies are pursuing a China 1+1 strategy to hedge security and trade-related risks, the time is right for India to seize the opportunity and create large-scale manufacturing and integrated structures with global value chains utilizing our demographic. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం కేంద్రంలోని అమరావతి రైతులకి మద్దతుగా సత్తెనపల్లిలో టీడీపీ ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించిన కోడెల శివరామకృష్ణ వెంట నియోజకవర్గంలోని రైతు సంఘం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. సత్తెనపల్లిలో తెలుగుదేశం పార్టీ సంఘీభావ ర్యాలీ నిర్వహిస్తా ఉంది. ఈ అశేష జనవాహినిలో మీరందరూ పాల్గొనండి. చిత్తూరు జిల్లా మాదక ద్రవ్యాల గురించి వివరిస్తూ కలికిరి ఎస్ఐ చంద్రమోహన్ సిబ్బంది కలిసి ర్యాలీ చేపట్టడం జరిగింది. మాదక ద్రవ్యాల గురించి తెలిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నుంచి గాంధీ చౌక్ వరకు ర్యాలీ మాదక ద్రవ్యాల దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగంలో యువత తమ భవిష్యత్తుని పాడు చేసుకుంటోందని, మాదక ద్రవ్యాలు ఎగుమతి దిగుమతి నిరోధించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ ఒక్క సమాచారాన్ని గ్రామాల వాలంటీర్లకి, ఆటో డ్రైవర్లని, ఆశా కార్యకర్తల సిబ్బంది, అన్ని గ్రామాల ప్రజలు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది నిజాముద్దీన్, మనోహర్, రామాంజులు, చైతన్య, గ్రామీణ మహిళా పోలీస్ మౌనిక, శ్రావణి, ఆశా కార్యకర్త, వాలంటీర్ భానుప్రసాద్, ప్రయాస్, రాణి పాల్గొన్నారు. ఒక వారం పాటు మాదక ద్రవ్యాల నిరోధ యొక్క వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. మనకు ఈరోజు జిల్లా కూడా ఈ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇప్పుడున్న యువత అందరూ కూడా సెల్ ఫోన్లు మరియు ఈ మాదక ద్రవ్యాలు, ఈ మత్తు పదార్థాలు వాడటంలో అలవాటు పడిపోయి కిట్టయిపోతున్నారు, జీవితాలు నాశనమైపోతున్నాయన్న ఉద్దేశంతో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఈ అవగాహన ర్యాలీ కలుపుకుంటే ఇట్లాంటివి నిర్వహించాలనే ఉద్దేశంతో మనం ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీకి వచ్చి ర్యాలీని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ర్యాలీని ఇంతటితో ముగిస్తున్నాము. ఈ ర్యాలీకి వచ్చి పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా మేము ఈ గ్రామాలలో ఇప్పుడు సారాయి, బంగాకు, కొకేయిన్, హెరాయిన్ అని చెప్పేసి ఇట్లా ఉన్న మత్తు పదార్థాలని అవి వాడి కుటుంబాలు నాశనం చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా. పీలేరు పట్టణంలో రోడ్లోని శ్రీ లక్ష్మీ వృద్ధాశ్రమంలో చిరంజీవి లక్ష్మీ ప్రసన్న పుట్టినరోజు సందర్భంగా 3 పూటల చందమామ సేవా సమితి ఆధ్వర్యంలో వృద్ధులకి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ వృద్ధాశ్రమం నిర్వాహకులు విజయకుమారి మాట్లాడుతూ చిరంజీవి లక్ష్మీ ప్రసన్న పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకి అన్నదానం చేస్తున్న చందమామ సేవా సమితి నిర్వాహకులు
నాగేంద్ర అలియాస్ నందుకు సభ్యులకి చిరంజీవి లక్ష్మీ ప్రసన్న పుట్టినరోజు సందర్భంగా నిండు నూరేళ్లు బ్రతకాలని వారి తల్లిదండ్రులు నాగార్జున నిర్మలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వారిపై ఆ దేవుని ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని కోరారు. సాంఘిక సేవకుడు జానం గంగిరెడ్డి మాట్లాడుతూ తుఫాన్ కారణంగా వృద్ధాశ్రమం పూర్తిగా దెబ్బతిందని, కాబట్టి వృద్ధాశ్రమానికి పక్కా భవన నిర్మాణానికి ప్రభుత్వం సహకరించాలని, దాతలు కూడా ముందుకు వచ్చి విరాళాలు ఇచ్చి వృద్ధులని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకుల్లో ఒకరైన సుదర్శన్ రెడ్డి, వృద్ధులు ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. తెల్లవారి టిఫను, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ 3 పూట్ల లంచ్ వితరణ చేస్తున్నారు ఈరోజు. దానికి చాలా సంతోషం. ముఖ్యంగా ఈరోజు ఆ చిన్నారి లక్ష్మీ ప్రసన్న పుట్టినరోజు సందర్భంగా వారి వితరణ చేస్తున్నారు. ఆ ప్రసన్న చిరంజీవి లక్ష్మీ ప్రసన్నకి వారి తల్లిదండ్రులు నాగార్జున నిర్మల గారికి, అలాగే చందమామ ట్రస్ట్, చందమామ సేవా సమితి ఆర్గనైజర్ నాగేంద్ర అలియాస్ నందు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ సందర్భంగా వాళ్ళకు దేవుడు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వాళ్ళకు తొలతూగాలని, ఇలాగే వారు భవిష్యత్. శ్రీ లక్ష్మీ వృద్ధాశ్రమం. నా పేరు టి విజయ్ కుమారి. మా ఆశ్రమంకు ఈ లక్ష్మీ ప్రసన్న బర్త్డే సందర్భంగా నాగార్జున నిర్మల గారు ఈ పూట 3 పూటలు టిఫను, భోజనము, లంచ్ అన్నీ సిద్ధం చేసినారు. ఈ చందమామ సేవా సమితి ఆర్గనైజరు నాగేంద్ర అలియాస్ నందు గారు కూడా ఈ ట్రస్ట్ పెట్టి, ఈ ట్రస్ట్ ద్వారా అందరికీ ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలని ఆశిస్తూ ఈ పాపకు నిండు నూరేండ్లు అన్ని ఐశ్వర్యాలు కలుగజేయాలని కోరుతూ చిన్న విన్నపం వినవచ్చుకుంటాను. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం ఉమ్మడివరం గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం ఎర్రగొండపాలెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మానవ సంబంధాలు ఎటుపోతున్నాయి? తాత్కాలిక సుఖం, క్షణికావేశం కోసం నిండు ప్రాణాలు తీసేయడం చేసేస్తున్నారు. అనుమానమే ఒంగోలులో ఈరోజు హత్యకి దారితీస్తుంది. ఒంగోలు నడిబొడ్డున మంగళవారం దారుణం జరిగింది. 23 ఏళ్ల యువకుడిని దారుణంగా చంపడం కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో హత్య జరిగింది. గాంధీ పార్క్ వద్ద థామస్ అనే 23 సంవత్సరాల యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో ఓ వ్యక్తి వెంబడించి వచ్చి కత్తితో పొడి చేశాడు. వివాహేతర సంబంధాలే హత్యకి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. పక్క ప్రణాళికతో పార్కుకి రప్పించి ఈ యువకుడు ఒంగోలులోని సిరికల షాపింగ్ మాల్లో పనిచేస్తుంటాడు. అదే షాపింగ్ మాల్లో పనిచేస్తున్న ఓ వివాహితతో సంబంధం ఉన్నట్లు భర్తకి అనుమానాలున్నాయి. ఈ విషయం భర్తకి తెలిసి కొద్ది రోజులుగా వారి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఇద్దరు కలిసి ఆ యువకుడితో మాట్లాడాలని అనుకున్నారు. ఉదయాన్నే ఆ అమ్మాయి చేత థామస్ కి ఫోన్ చేయించి ఒంగోలు గాంధీ పార్క్ కి రమ్మని చెప్పారు. వచ్చేసాడు రక్తం వస్తుంది ఆల్రెడీ. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతి ఎండగట్టడానికి తెలుగుదేశం పార్టీ కన్నా భారతీయ జనతా పార్టీ ముందు ఉంటుందని ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై కానీ ప్రభుత్వం చేస్తున్న అవకతవకలపై బీజేపీ ముందుంటుందని అన్నారు. రాజధాని విషయంలో పార్టీ నిర్ణయాల్లో ఎటువంటి మార్పు ఉండదని సోము అన్నారు. సమావేశానికి ముందు ఆటోనగర్ వద్ద ఆయనకి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ స్వాగతం పలికారు. అనంతరం లాడ్జ్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి సోము పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాటిబండ్ల రామకృష్ణ, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఎవరో నాయకులు వస్తారా, లేకపోతే ఎలా ఉండబోతుంది వాళ్ళ ఉద్యమానికి? ఇక్కడ ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం, మీకు అర్థమై ఉంటుంది నా భాష. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం రాజధానులు మార్చుకోవడం అనేది చెప్పారు కదా గతంలో, ఇప్పుడు ఎలా ఉండబోతున్నారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ తీవ్రమైన ఒత్తిడి తెస్తుంది. అమరావతి ఉద్యమం నేటికి 365 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈనాడు
కులాల వారీగా మతాల వారీగా విడగొడదామని చెప్పని పాలకులు చూస్తున్నారు. ఒకే ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మిగతా ప్రాంతాలు వెనకబడుతున్నాయని చెప్పి అంటున్నారు. కానీ ఇంతకుముందు గత ప్రభుత్వంలో చూసుకుంటే ఓ పక్కన శ్రీ సిటీ అని చెప్పని, తర్వాత రాయలసీమ వైపు సోలార్ ప్లాంట్లు కానీ, ఇటు ఆంధ్ర ఇటు పక్కన కృష్ణా గుంటూరు జిల్లాలో రాజధాని నిర్మించడం జరిగింది. ఇది కేవలం ఒక కులం వాళ్ళే బాగుపడుతున్నా అని చెప్పి అంటున్నారు. ఇలాంటి వాళ్ళు వాగే వాళ్ళకి అందరికీ మీ అందరూ ఒకటే చెప్పదలుచుకున్నాము. ఇక్కడ ఉన్న వేదిక మీద ఎవరెవరు ఏ కులం ఒకసారి జాగ్రత్త చూసుకోండి. మీకు ఏదైనా పొరపాటు ఉంటే నా కులం కూడా మీరు మరొకసారి చెక్ చేసుకోండి అని చెప్తున్నాను మీ అందరికీ. నేను అబ్బాయిని మీకు అనుమానం ఉంటే మరొకసారి మీరు రికార్డుల్లో మీతో పాటు ఉన్నప్పుడు ఏ కులంలో ఉన్నానో ఇప్పుడు కూడా అదే కులంలో ఉన్నాను, నా రాష్ట్రం కోసం పోరాడతానని చెప్పని కూడా చెప్తా ఉన్నాను. చేసిన తప్పులు సాయంత్రం 5 గంటల కల్లా తాంబూలాలు ఇచ్చాం, తన్నుకు చావండి అని తీర్మానం పాస్ అయిపోయింది అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, భారతదేశంలో ఏ అసెంబ్లీలోనైనా ఇంత అధ్వానంగా చట్టాలు పాస్ చేస్తారా? ఇవాళ రాజధాని అంశం, రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అంశం పైన నువ్వు ఒక్క రోజులో అంతా కూడా పూర్తి చేసి ఇవాళ ప్రజలు మభ్య పెడతావా? అందుకోసం ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నాం. ఈ సంవత్సర కాలంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరిపైన దాదాపు 2,000 మందికి పైన అక్రమంగా కేసులు బనాయించావు, కొంతమంది జైళ్లకు పంపావు, అదేవిధంగా చివరికి అవమానపరిచావు. పెయిడ్ ఉద్యమం అంటే అవమానపరిచావు. అవమానపరచడమే కాదు, ఇవాళ దిగజారి పోటీ ధర్నాలు చేయిస్తా ఉన్నావు, రాళ్లే ఇస్తా ఉన్నావు. అయినా ఒక్కరంటే ఒక్కరు కూడా వెనక్కుపోలేదు. సంవత్సర కాలంగా ఉద్యమం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో ఈ ఉద్యమం లిఖించబడుతుంది. ఖచ్చితంగా ఈ పోరాటాన్ని భావి తరాలు కూడా గుర్తుంచుకుంటాయని కూడా మనవి చేస్తా ఉన్నా. కాబట్టి ఇవాళ చివరగా మళ్ళీ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, ఇవాళ జరిగింది ఏదో జరిగింది, ప్రతి ఒక్కరు కూడా తప్పులు చేస్తారు. మేమందరూ కూడా తప్పులు చేయలేదు, నీ ఒక్కడే తప్పు చేశావని కూడా నీ తప్పులు చెప్పడంలే. కానీ సంవత్సర కాలం తర్వాత కూడా నీవు గుర్తించకుండా మూర్ఖంగా మొండిగా నేను ఇదే చేస్తాను, రాజధాని మారుస్తానంటే అది సరైంది కాదు, ఖచ్చితంగా సరైంది కాదు. కాబట్టి ఇప్పటికైనా మారాలని నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా హోమ్ మినిస్టర్ అమిత్ షా, ఈ ప్రభుత్వం రాజీనామా చేయాలి, ఈ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. మీరేం మాట్లాడారు? అమరావతిలో రాజధాని ఉంటుంది, చంద్రబాబు నాయుడు కంటే ఇంకా బాగా కట్టాలని మాయ మాటలు చెప్పినటువంటి మీరు మాట్లాడి ఈరోజు మమ్మల్ని రాజీనామా చేస్తున్నారు. మీరు 3 రాజధానులు అంటున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలు ఈ రాష్ట్రంలో దేశంలో వెనకబడినటువంటి ప్రాంతాలు. నీకెవడడిగాడు? ఒక నాయకుడు ఎలాగుండాలి? ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్యని పరిష్కరించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తి అయితే ఆయన నిజమైన నాయకుడు. కానీ కోరుండి సమస్యలు తెచ్చుకున్నటువంటి ఈ దౌర్భాగ్య వ్యక్తిని ఏమనాలో మీ అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. సమయం చాలా తక్కువ ఉంది. మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు వివరిస్తారు. మొన్న ఈ ప్రభుత్వం వచ్చింది, రాష్ట్ర ప్రజలు అయోమయంతో ఒక్కసారి అవకాశమని ఈ దుర్మార్గుడికి రాష్ట్రాన్ని అప్పచెప్పి మన జీవితాలను మొత్తం నాశనం చేసే విధంగా పరిపాలన చేస్తున్నాడు. నీకు ఉత్తరాంధ్రపై ప్రేమ ఉంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టు, 4 పరిశ్రమలు తీసుకురా, యువతకి ఉద్యోగాలు ఇవ్వు, రైతాంగానికి నీరిచ్చి ఆ విధంగా నువ్వు ఉత్తరాంధ్రకి న్యాయం చేయి. 18 మాసాల్లో సింగిల్ పైసా చంద్రబాబు నాయకత్వంలో
6,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ప్రణాళికలు వేస్తే 18 మాసాలలో ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా ఉత్తరాంధ్ర మీద ప్రేమ చూపిస్తున్నాం. ఎవడడిగాడు నీకు విశాఖపట్నం క్యాపిటల్ కావాలని? ఏ ఒక్కరైనా నీకు అడిగానని చెప్పి అడుగుతున్నాను. నీకు ఒకవేళ వెనకబడిన ప్రాంతాల మీద ప్రేమ అభిమానం ఉంటే విశాఖపట్నంలో రాజధాని పెట్టేవాడు కాదు, శ్రీకాకుళంలో పెట్టమని నేను అడుగుతున్నాను. ఈరోజు 40,000 ఎకరాలు కావాలంటే నీకు నిజంగా వెనకబడిన ప్రాంతాల పేరు చెప్పి పబ్బం గడుపుతున్నటువంటి వ్యక్తివి, వెనకబడిన ప్రాంతాల పేరు చెప్పి ప్రజలకి మోసం చేస్తున్న వ్యక్తివి. నీకు సీము నెత్తుంటే, సిగ్గుంటే, పౌరుషం ఉంటే శ్రీకాకుళంలో రాజధాని పెట్టు, అందరితో ఒప్పించే కార్యక్రమం చేస్తాం. ఒకవేళ నీకు ధైర్యం ఉంటే, మా నాయకుడు ఎప్పటికే ఒక సవాలు విసిరారు. నువ్వు ఎలక్షన్లలో అమరావతి రాజధాని అన్నావు, ఎలక్షన్ల తర్వాత మాట మార్చావు. మొత్తం గవర్నమెంట్ని రిజల్వ్ చేయండి, అందరం ఎలక్షన్లకు వెళ్దాం, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీకు ఓట్లు వేస్తే అందరం 3 రాజధానులకు అంగీకరిద్దాం. కానీ ప్రజలు ఓట్లు తీసుకొని మోసం చేసి ఈరోజు నువ్వు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నావు. నీ కాలం చెల్లింది, నీకు రోజులు దగ్గర పడ్డాయి. మహిళలారా, మీ అందరికీ ఈ వేదిక నుంచి కోరుతున్నాను, ఎంతవరకు శాంతియుతంగా ఉద్యమం చేశాం, ఎవరి ఊర్లో వారు ఉద్యమం చేశాం, ఎవరి ఇంట్లో వారు ఉద్యమం చేశాం. కానీ ఈ ముఖ్యమంత్రి దుర్మార్గుడు ఇటువంటి ఉద్యమాలకు లొంగడు. అలాగని చెప్పి మనం వైలేషన్స్ క్రియేట్ చేయవలసిన అవసరం లేదు. మనం న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఉద్యమాన్ని చేయాలి, రోడ్లు వెక్కాలి. ఇది అందరూ కూడా దీనిలో భాగస్వామ్యం అవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు వేదికమైనటువంటి పార్టీలో ఈ అమరావతి రాజధాని రైతులు ఈ ఉద్యమం చేస్తే న్యాయం లేదు అని చెప్పి కోరుతున్నాను. 5 కోట్ల ప్రజలారా, అన్ని ప్రాంతాల ప్రజలారా, మీరు ఈ ఉద్యమానికి సపోర్ట్ చేయండి. అమరావతి తయారైతే 13 జిల్లాలు అభివృద్ధి చెందుతాయి. 18 మాసాలు మీరు చూస్తున్నారు. ఈ ముఖ్యమంత్రి ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు, ఒక తట్టిని మట్టేసి ఎక్కడ ఒక కార్యక్రమం చేయలేదు. ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? ప్రతిరోజు అప్పులు తేవడం, పథకాలకు పంచడం. అప్పులు తెచ్చి పథకాలు పంచడానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అక్కర్లేదు, సామాన్య మానవుడైనా సరే ఈ పరిపాలన చేయగలడు. నిజమైన ముఖ్యమంత్రి అయితే, అవగాహన ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి సంపదని సృష్టించాలి, పరిశ్రమలు తీసుకురావాలి. సృష్టించినటువంటి సంపదని 13 జిల్లాలకి సమాన ప్రాతిపదికన పంచి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే అటువంటి ముఖ్యమంత్రి మంచి ముఖ్యమంత్రి తప్ప ఈయన చేతకాని అసమర్థ ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి దొరకడం మన దౌర్భాగ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ ఉద్యమం ముందుకు వెళ్ళాలి. అతి త్వరలోనే ఈ ముఖ్యమంత్రి లెంపలు వేసుకొని మళ్ళీ ఇక్కడే రాజధాని ఉండే విధంగా ప్రకటన చేస్తాడని నేను ఆశిస్తాను. ఒకవేళ ఇంకా ప్రెస్టేజ్కు పోతే చరిత్రలో ఒక చరిత్రహీనుడిగా, ఈ దేశంలో ప్రపంచంలో ఇంత దౌర్భాగ్యమైనటువంటి ముఖ్యమంత్రి లేడనే విధంగా చరిత్రలో నిలిచిపోతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినటువంటి జేఏసీ నాయకులకి, అమరావతి రైతాంగానికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ మీ న్యాయపరమైనటువంటి ధర్మపరమైనటువంటి పోరాటానికి మేమెప్పుడు అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అమరావతి రాజధానిగా రైతులు చేస్తున్న దీక్షకి మద్దతుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. నేటికి 365 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అమరావతి ప్రాంతంలో పర్యటించిన నారా చంద్రబాబు నాయుడు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదంతో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షకి సంఘీభావం వ్యక్తం చేశారు.
ఓకే జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. పరిపాలన అమరావతి నుంచే కొనసాగించాలి, పరిపాలన అమరావతి నుంచే. 5 కోట్ల ఆంధ్రుల హక్కు, 5 కోట్ల ఆంధ్రుల ఆశా జ్యోతి. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. సాధిస్తాం, సాధిస్తాం, అమరావతిని సాధిస్తాం, సాధిస్తాం. 5 కోట్ల ఆంధ్రుల హక్కు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి గ్రామంలో ఆర్ఎన్బి భూములని ఆక్రమించుకుని ఇల్లు షాపులో నిర్మాణాలు చేపట్టారు. ఇలా ఆర్ఎన్బి భూములు కబ్జాకి గురవుతున్నా పట్టించుకుని దాచేపల్లి ఆర్ఎన్బి అధికారులు ఓ పక్క బైపాస్ రోడ్ విస్తరణ జరుగుతున్న క్రమంలో మరోపక్క ఆర్ఎన్బి భూములని ఆక్రమించుకుని ఇల్లు మరియు షాపులో నిర్మాణాలు చేపడుతున్నారు. ఇంత జరుగుతున్నా ఇటువైపు కన్నెత్తి చూడని ఆర్ఎన్బి అధికారులు వీరిపై చర్యలు శూన్యం. నడికుడి గ్రామంలో ప్రధాన రోడ్డు పక్కన నిర్మాణం చేపట్టే ఏ ఒక్కరికి ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతి పత్రాలు లేవని స్పష్టంగా అర్థమైంది. అక్రమ కట్టడాల్ని నిలిపివేసి వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడలోని బీసీ కార్పొరేషన్ చైర్మన్ అభ్యర్థుల ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విజయవాడలోని కనకదుర్గమ్మను దర్శించుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 3 రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అనే నినాదంతో శ్రీకాళహస్తి పట్టణంలో తెలుగుదేశం నాయకులు భారీ ర్యాలీ. రాజధాని రైతుల ఉద్యమం 365వ రోజుకి చేరుకున్న సందర్భంగా రైతులకు సంఘీభావంగా గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలో నిరసన. ఏపీలో మరో జపాన్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ రాబోతోంది. పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.
ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.